ఇంటికి వెళ్ళాక నరాలు లాగటం, నీరు కారడం, చూపు క్రమంగా తగ్గటం మొదలయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిలోని సీనియర్ వైద్యులు శ్రీరాములు, జూనియర్ వైద్యులు శ్రీకాంత్ చికిత్స ప్రారంభించారని, మందులతో తగ్గకపోవడంతో సెప్టెంబర్ 22న మొదటి ఆపరేషన్ చేశారని, వైద్యులు మళ్లీ ఆపరేషన్ చేయాలని చెప్పగా ఎర్రయ్య భయంతోనే సెప్టెంబర్ 25న రెండవ ఆపరేషన్ చేయించుకున్నారు. అయితే రెండవ ఆపరేషన్ తర్వాత ఎర్రయ్య పూర్తిగా కంటి చూపు కోల్పోయాడు. విశాఖపట్నంలోని ప్రైవేట్ సీనియర్ వైద్యుడిని సంప్రదించగా ఎడమ కన్ను పూర్తిగా పోయింది, ఆపరేషన్ చేసినా ప్రయోజనం లేదని నిర్ధారించారని బాధితుడు తన ఆవేదన పేర్కొన్నాడు. టెక్కలి ప్రభుత్వ వైద్యులు మీరు సరిగ్గా లేనందువల్లనే ఆపరేషన్ ఫెయిల్ అవ్వటం వల్ల అని చెప్పి చేతులెత్తేశారని ఆరోపించాడు. ఎర్రయ్య హాస్పిటల్ సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాలని, చూపును తిరిగి తీసుకురావాలని కోరుతున్నారు. నమస్కారం అండి. ఈరోజు మాకు మీడియా మిత్రులు వచ్చి ఎర్రయ్య అనే పేషెంట్ కంప్లైంట్ ఇచ్చారు. దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పాలంటే నేను మీ ముందు వచ్చాను. నేను డాక్టర్ ఎన్ శ్రీకాంత్, జిల్లా ఆసుపత్రిలో గత సంవత్సరం మార్చి నుంచి నేను వర్క్ చేస్తున్నాను. ఈ ఇయర్ మాకు కొద్దిగా అన్ని లాస్ట్ ఇయర్ ఓటీస్ అన్నీ బాగానే చేసామండి. కానీ ఈ ఇయర్ సదరం క్యాంప్స్ ఉండడం, మాకు 3 days అవుట్ డేస్ క్యాంప్స్ చేయడం, శ్రీకాకుళంకి రాజాంకి కంటిన్యూస్గా మేము వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఈ మధ్యకాలంలో నేను ఇక్కడ ఒక ఫ్యూ సర్జరీస్ చేశాను, అంటే క్యాట్రాక్ట్ సర్జరీస్, టెరిజన్ సర్జరీస్. ఈ క్రమంలోనే వీరయ్య అనే పేషెంట్ మా దగ్గర ఒక దాదాపు ఆగస్టులో సెప్టెంబర్ ప్రాంతంలో వచ్చారు. మేము ఆయనకి టెస్ట్లని చేసాము. ఓపీలో కంటి పరీక్ష చేసాము, చూపు తగ్గింది, ఐఏ స్కాన్ చేసి కంటి అద్దం పవర్ ఎంత చేయాలి అన్ని టెస్టులు చేసాము. ఆయనకి కంటి నరం ఏం కనిపించట్లేదండి. అది గార్డెడ్ విజువల్ ప్రోగ్నోసిస్ కింద వీరయ్య అనే పేషెంట్ ఆపరేషన్ చేయడం జరిగింది. అంటే ముందుగానే చూపు ఎంతవరకు వస్తుందో మేము చెప్పలేమనే క్రమంలోనే ఆపరేషన్ చేశాము. నేను, మా హెచ్ఓడి సారు, శ్రీరాములు సార్ ఉన్నాము. నేను ఆపరేట్ చేసిన తర్వాత యూజువల్గా కంటి అద్దం వేస్తాము ఆపరేషన్ చేసిన తర్వాత. కానీ ఆయనకి కంటి అద్దం వేస్తే అది కాంప్లికేట్ అయ్యే క్రమంలో ఉందని ఆయనకి అద్దం వేయలేదు. ఫస్ట్ ఆయనకి ఆపరేషన్ చేసిన తర్వాత ఒక రోజు అయిన తర్వాత పోస్ట్ ఆఫ్ డే 1 ప్లస్. నమస్కారం అన్న, అది శ్రీకాకుళం జిల్లా పాల్గొండ మండలం గ్రామం. నా పేరు జీరి కిషోర్. ఇతను మా నాన్నగారు జీరి ఎర్రయ్య. నా పేరు జీరి ఎర్రయ్య అన్న. కన్ను ఆపరేషన్ కోసమని 16వ తేదీ 3వ నెల 2025న హాస్పిటల్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన ఏమన్నారంటే డాక్టర్ శ్రీరాములు గారు ఏమన్నారంటే ఆపరేషన్ చేసేస్తామనేసి చెప్పగా మీరు ఉండిపోయి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి పంపించేశారు, డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా కన్ను కొద్దిగా వాయడం, కన్ను నీరు రావడం కారణంగా మళ్ళీ మేము తిరిగి హాస్పిటల్ రావడం జరిగింది. హాస్పిటల్కి వచ్చిన డాక్టర్ గారు మళ్ళీ ఏమన్నారంటే మీ ఆపరేషన్ అనేది ఫెయిల్ అయిపోయింది, మళ్ళీ మేము రీఆపరేషన్ చేస్తామని చెప్పగా మళ్ళీ మేము ఉండిపోయి ఆపరేషన్ చేయించుకుని 25/9/2025 తేదీ మళ్ళీ ఆపరేషన్ చేశారు. రీఆపరేషన్ మళ్ళీ ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ 3 days ఉంచారు. ఉంచిన తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ ఇచ్చారు. డిశ్చార్జ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సేమ్ యథావిధిగా నీరు కారణం పన్ను నొప్పి అనగా మళ్ళీ నేను హాస్పిటల్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఆపరేషన్ బాగానే ఉంది, కుట్లు లోపల ఉండిపోయాయి, దాని కారణంగా మీకు కన్ను అనేది కనిపించడం లేదు, అందువల్ల కుట్లు ఇప్పాలని అనగా డాక్టర్ గారు అసిస్టెంట్ గారు ఏం చేశారంటే నేను కుట్లు ఇప్పుతానని చెప్పి కుట్లు ఇప్పిన తర్వాత మళ్ళీ 2 days తర్వాత ఇంటికి పంపిస్తారు. పంపించిన తర్వాత మేము ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడులాగే మళ్ళీ సేమ్ ప్రాబ్లం, సేమ్ ఇష్యూ. ఈసారి కొద్దిగా కొద్దిగా ఇరుపెట్టడం, పన్ను నీరు కావడం, పన్ను నొప్పి అనేది ఎక్కువ అవ్వడం కారణంగా మళ్ళీ మేము హాస్పిటల్కి రాగా అదేం అవ్వదు, మీకు ఇప్పుడు మామూలుగా ఉండదు, కుట్లు ఇప్పడం వల్ల మీకు ఇస్తాం రక్తం గడ్డగట్టడం వల్ల అలా జరిగింది, మీకు తగ్గే స్థితిలో దగ్గరలో ఉంది, తగ్గిపోతుందనేసి మనం వారం చెప్పేసి ఆయింట్మెంట్ ఒక
మళ్ళీ ఆపరేషన్ చేశారు. ఆ డేట్ తీసి మళ్ళీ ఆపరేషన్ చేశారు. చేసి 15 రోజులు కదా, 15 రోజులు ఇచ్చిన తర్వాత పర్వాలేదు ఈ రోగం వస్తుంది. వారం కలిసి చాలా తిరుగుతాను. 15 రోజులు పోయిన తర్వాత వచ్చిన తర్వాత తీసుకొస్తారని ఒక నెక్స్ట్ తెచ్చాను. చేసిన తర్వాత నాకు 2 రోజులు ఇచ్చారు. చేసిన తర్వాత నేను తీసుకెళ్ళిపోయాను. అలా 6 వచ్చింది. ఒక రేటు టమాటా రేటు బాగా నేను అడిగింది. రక్తం గడిగా చేసింది. సూప్ వస్తుంది. అయినా అభిప్రాయం అది అయిపోతున్నా పట్టి ఎప్పుడన్నా అప్పుడే వస్తుంది. లాస్ట్కి మన చెప్పి సూప్ రావడం లేదు, బాగా రావచ్చు. బాగా రావైపోతే నేను అయితే జగన్ చేస్తాను. తెలుసు పెట్టి పాలు తక్కువ అయితే చేశాను. ఎక్కడి నుంచి తీసుకోవడానికి అది బట్టి మధ్య